నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. లెక్కల మాస్టారు లెక్కలు అవును. చెప్పేయడానికి వచ్చేస్తున్నారు, మారారు. అదే మన శని భగవానుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ఎంట్రీ ఇచ్చారు. సో డెఫినెట్ గా మేషరాశికి ఏళ్ళనాటి శని మొదలైంది, అలాగే సింహరాశికి అష్టమ శని మొదలైంది, ధనుసు రాశికి అర్ధాష్టమ శని మొదలైంది. డెఫినెట్ గా శని అంటేనే, శని భగవానుడు అంటేనే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చేసినటువంటి తప్పులకి పనిష్మెంట్ ఇచ్చి తీరతాడు. అలాగే లైఫ్ అంటే ఏంటో చూపిస్తాడు, అందులో ఇంకా డౌటే లేదు. నిజమైతే మరి భయపడాల్సిన అవసరం ఏంది? మనం మంచి చేస్తే మంచి చేస్తాడు కదా. సో అయిపోయిందండి, మేము తప్పులైతే చేసేసాము, ఆయన అనుగ్రహం మాకు కావాలి అంటే మేము ఏం చెయ్యాలి? మరి ఇప్పుడే స్టార్ట్ అవుతోంది కాబట్టి ఎటువంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆయన అంత పనిష్మెంట్ అయితే ఉంటుంది కానీ అంత మరీ పిండేసేలా కాకుండా కొంచెం కొంచెం మా మీద కృప కలిగించాలి అంటే ఏం చేయాలి అని అడిగే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఉంది. యాజ్ అన్ అస్ట్రాలజర్ మీరేం చెప్తారు? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా శని భగవానుడి ప్రీతిని మనం పొందడానికి మీ ద్వారా? ఓకే మా, తప్పకుండా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే శనీశ్వరు అంటేనే ఒక భయం వచ్చేస్తుంది. అదేని అసలు చెప్పాలంటే కొన్ని రాశులకు అసలు ఆయన ఇచ్చే మంచి చేస్తాడు, లేదని అనలేదు. కానీ ఎవరు అసలు నిజంగా భయపడవలసిన వాళ్ళంటే తప్పు చేసిన వాళ్ళు. డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన ఇచ్చే శిక్షకి అసలు తట్టుకోలేదు. అంటే అంత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ఇంత తప్పు చేసాం, ఎవరు తెలియదు కదా. బట్ అయితే ఆయన తప్పకుండా ఇస్తాడు కష్టాలు. అంటే ఎవరికి తప్పు చేసిన వాళ్ళకి అంటే ఆయన నీతి న్యాయంగా వెళ్తాడు. అంతే, ధర్మరాజులనే చెప్పాలి ఆయన. ధర్మరాజుకి మరి తమ్ముడు ఆ మాత్రం న్యాయంగా ఉండకపోతే ఎలాగా? అంతే కదా, యమధర్మరాజుకి తమ్ముడు ధర్మం వైపే వెళ్తాడు ఆయన. సో అందులో ఏమైతుందంటే ఈయన అసలు ఈ 9 గ్రహాలు మనం ఎప్పుడు కానీ భయపడేది ఆ ఫస్ట్ శనికి. కానీ అలానే మంచి వ్యక్తి కూడా ఆయన. అంటే దేవుడు అంటే ఈశ్వరుడికి సమమైన పట్టం తెచ్చుకున్నాడు ఆయన. శని ఈశ్వరుడిని, వేరే ఏ గ్రహాలకు ఆ పేరు లేదు. ఆ ఈశ్వరుడు అనేది అతని పేరుతోనే కలిసి వస్తుంది అనమాట. శివుడిని ఆయన ఒక్కటే చెప్పొచ్చు. అయితే ఒకటి ఏంటంటే మనం ఈయనని అసలు ఎలా చాలా మందిలో ఎందుకు భయపడుతూ ఉంటారు అంటే కొన్ని జాతకాలకు ఎక్కువ కష్టాలు ఇస్తాడు. సో అది ఏమైతుంది, వాళ్ళ దశారీతి కానీ నెగిటివ్ గా ఉండి ఒక దశ ఉన్నప్పుడు ఈ శని వచ్చినప్పుడు ఏమైతుందంటే రెండుని అంటే గోచార రీతి కానీ దశారీతి కానీ బాగాలేకపోతే సమస్యలు ఎక్కువైపోతుంది. అది చాలా మందికి తెలియదు. కొన్ని జాతకాలు చూడండి, ఏళ్ళ శని జరుగుతున్నా కానీ మంచిది చేస్తూ అంటారు, నాకేం పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు అంటే వాళ్ళ దశ బాగుంది. సో అక్కడ గోచార రీతిగా వచ్చిన శని అంత పెద్దగా వాళ్ళ మీద ఆ నెగిటివ్ అనేది చూపించట్లేదు తను. అయితే కానీ ఏంటంటే కొంచెం భయపడుతూ ఉంటారు. సరే, దీంట్లోంచి మనం బయటపడాలి ఏంటంటే ఇప్పుడు మేజర్ గా ఎక్కువ భయపడవలసిన వాళ్ళు ఎవరు అంటే కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఏళ్ళనాటి అయినా భయపడాలి. ఎందుకు? కుటుంబ శని ప్లస్ ధన స్థానముకు వెళ్ళాడు శని. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు. సో అది చాలా మందికి తెలియదు. అబ్బా జన్మ శనిలోంచి వెళ్ళిపోయాడు కదా అని అనిపించును. రెండో ఇంటికి వెళ్ళాడంటే కుటుంబం టోటల్ గా ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతారు. అప్పుడు ఫ్యామిలీలో ఇంట్లోంచి ఎక్కడో వెళ్ళిపోతాం, ఆ మానసిక బాధలు వచ్చేస్తుంది. చాలా మందికి ఏంటంటే అబ్బా కుంభరాశి నుంచి వెళ్ళింది కాదని అట్లా అనుకుంటారు. కానీ నిజంగా సెకండ్ హౌస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. సో ఇది కొంచెం చూసుకోవాల్సింది కుంభరాశి వాళ్ళు. రెండవది ఏంటంటే మరీ ఎక్కువ భయం పెట్టించేది ఎవరికి అంటే సింహరాశి వాళ్ళకి. అష్టమ శని కాబట్టి. సో అప్పుడు ఏమైతుందంటే అష్టమ శని అనేటప్పుడు వాళ్ళకి కూడా తప్పది సమస్యలు అనేసి కష్టాలు కొంచెం ఏంటంటే ఎక్కువ ట్రావెలింగ్ లో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి అసలు మంచిగానే వాళ్ళు డ్రైవ్ చేసినా కానీ వాళ్ళకి అసలు ఏదో అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా మందిని మనం చూసి ఉంటాం. అష్టమ శని జరుగుతున్నప్పుడు సడన్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము లేదా యాక్సిడెంట్ అవ్వడము, మాక్సిమం యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అసలు అష్టమ శని ఉన్నప్పుడు. ఇది కొంచెం చూసుకోవాలి ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చి జన్మ శని అనేటప్పుడు వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండదు, ప్లస్ ఆరోగ్యం ఆయుష్ గురించి ప్రాబ్లం ఇస్తారు. అంటే మీనరాశి వాళ్ళకి. సో అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అసలు పాద శని అంటారు. అది పెద్దగా సమస్యలు ఇవ్వదు, బట్ అయితే వాళ్ళకి ఇన్కమ్ రాకుండా ఆపేస్తారు.
సో ఇది కొంచెం చాలు మేడం ఈ ప్రాబ్లమ్. ఇంక ఇన్కమ్ లేకపోతే ఇంకేం ఉంది. వాళ్ళకి ఇన్కమ్ లేక అమ్మ బాబోయ్. ఆపుతాడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చిన్నదానికి గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఆయన జాతక రీతిగా ఏమైతుందంటే చిన్నదానికి గొడవలు వస్తూ ఉంటాయి. సో గొడవ పడుతూ ఉంటాడు. సో అంటే ఆయన జాతక మేష రాశిలో పుట్టిన వాళ్ళకి. సరే ఇవి వరకు మనం 4 రాశుల గురించి చెప్పాం. అలానే అర్ధాష్టమ శని ధను రాశికి ఉంది. కానీ ఏమైతుందంటే పెద్ద సమస్యలు ఈ 1 year చూపియదా? ఎందుకు అంటే గురువు 7వ స్థానానికి వస్తున్నాడు మేలో. ఓహ్! అప్పుడు మిథున రాశిలోకి వెళ్ళబోతున్నారు గురువు. వెళ్ళబోతున్నారు అప్పటి కాబట్టి నుంచి కొంచెం వాళ్ళకి మంచిగానే ఉంటుంది. కాబట్టి ఏమైతుందంటే ఆ గురు బలం ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా పెద్ద సమస్యలు అయితే ఉండవు. సో అప్పుడు వాళ్ళకి ఏమైతుంది, వాళ్ళకి మంచిదే జరుగుతుంది. సరియా? అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ఏలనా శని వల్ల ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి ఏలనా శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, లేదు వాళ్ళకి అసలు కుటుంబ స్థానం ధన స్థానంలో ఉన్న శని జరుగుతుంది, బట్ అట్లని డైరెక్ట్ వెళ్ళి శనికి పూజ చేయకూడదా? ఎందుకు అట్లా అంటే ఇప్పుడు మనకి ఏళ్ళ శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, సరే మనకు బాలేని చెప్పేశారు కదా, నూనె పోసేసి గుడ్డలేసేసి అన్ని చేస్తారు. చేయకూడదా? వాళ్ళకి ఒకవేళ శని మాంది గ్రహం ఉన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి చేసినప్పుడు సమస్యలు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు జాతక రీతిగా శనికే కదా వెళ్ళి పూజ చేసాం, ఎందుకు సమస్యలు వస్తుంది అని వాళ్ళకి అదే ఒక క్వశ్చన్ ఉంటాయి. నిజం అది. నేను చాలా మంది చెప్తూ ఉంటాను, మన దగ్గర ఒక ఆయన పూజ తీసుకుంటూ అన్ని ఫాలో అవుతున్నారు, రోజు వెళ్ళి ఆయన శనికి పూజలు చేస్తూ ఉన్నారు, తనకి నెగిటివ్ ఉంది. సో అలా ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తున్నారు అని అప్పుడు శని జోలికి వెళ్ళకూడదు. అది నెగటివా పాజిటివ్ అనేది జాతకం పరిశీలిస్తేనే తెలుస్తుంది. అయితే ఈ వచ్చి ఏమైతుందంటే శనీశ్వరుడికి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ పూజలు అభిషేకాలు, తర్వాత నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వులతో అర్చనలు చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయనకు సమస్యలు ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంది. నేను అన్నాను పూజలు చేసుకున్నారా అన్ని ఓకే, కానీ మీరు ఏం ఎక్స్ట్రా పూజలు వేరేం చేస్తున్నారంటే ఇట్లా గుడికి వెళ్ళి చేసేసి వస్తున్నారు. అబ్బా మీరు మొదట ఆ పూజలు ఆపండి, మీరు అదన్నీ చేయకూడదని. కొన్ని జాతకాలకి అట్లా ఉన్నప్పుడు అవ్వదు అసలు. తర్వాత ఏమైందంటే మంచిగా అయ్యారు. అంటే కొన్ని క్లయింట్స్ తెలియదు, అదే శని వగ్రమై ఉంటే కూడా వెళ్ళి డైరెక్ట్ పూజలు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే శని వచ్చి డైరెక్ట్ దర్శనం చేయకూడదు, సైడ్ లోంచిదా మొక్కాలి ఆయన్ని. అదే ఒక విషయం చూడాలి. ఇప్పుడు మరి ఇట్లా శని సింగనాపూర్ ఇక్కడ వెళ్తారు, అవును డైరెక్ట్ గా ఇట్లా అట్లా చూడకూడదు. కొంతమందికి చూడండి అక్కడ వెళ్ళి వచ్చినప్పట్లోంచి సమస్యలు ఉందని కూడా కొంతమంది చెప్తారు, అందులో కొంతమంది చాలా బాగా అయినామని చెప్తూ ఉంటారు. అంటే ఎవరైతే చేయవచ్చో వాళ్ళు పూజలు చేయవచ్చు, తప్పులేదు. కొన్ని జాతకాలకు సెట్ అవ్వదు, కొన్ని గుడులకు వెళ్తే కూడా అవ్వదు అంటే ఆ గ్రహాల వైబ్రేషన్ ఆ గుడిలో ఉంటే వాళ్ళకి అది నెగిటివ్ గా జరుగుతూ ఉంటాయి. సో ఇది నిజమైతే అందుకే 9 గ్రహాలు ఉంది కదా, మన ఇష్టానికి రోజు ఒక గ్రహం వెళ్ళి పూజలు చేసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చేయకూడదు. కొన్ని మెడిసిన్స్ కొంతమందికి పడవు కదా, ఇది కూడా అలాంటిది. అంతే. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ జాతకం ఎవరి దగ్గర మంచిగా వాళ్ళ అస్ట్రాలజీ దగ్గర కూడా కన్సల్ట్ అయ్యి తర్వాత శనికి పూజ చేయమని చెప్పండి. శని వరకు చాలా పవర్ఫుల్ కాబట్టి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఓకేనా? కొన్ని రెమెడీస్ మనం ఫాలో అవుతాం కదా, మనకు మంచి జరిగిపోతుంది అనుకుని వెళ్తే అక్కడ సమస్య ఇంకా మొదలవుతుంది. అట్లా కూడా కొన్ని క్లయింట్స్ జాతకాలు ఉంటుంది కాబట్టి. సో మన అందుకే వగ్రము మాంది గ్రహం ఇది చూసుకున్న తర్వాత ఇది 2 లేదు అంటే అప్పుడు నేను చెప్పినట్టుగా సింహరాశి వాళ్ళు కానీ, కుంభరాశి వాళ్ళు కానీ, సో మీన రాశి, మేషరాశి, సో వీళ్ళు చేసుకోవచ్చు. శని వక్రం అంటే మీ జన్మ జాతకంలో ఒకవేళ శని వక్రించి గనక ఉంటే మీరు ఎటువంటి పరిస్థితులు ఆయన జోలికి వెళ్ళొద్దు. అవును, దండం పెట్టుకొని దూరం నుంచి కానీ ఆయన జోలికి వెళ్ళొద్దు అన్నారు. ఇవన్నీ తెలియవు అంటే ఒకసారి కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో శనికి సంబంధించి వశీకరణ పూజలు ఏమైనా మీరు చేయిస్తూ ఉంటారా? చేయిస్తాం. అయితే మన పూజలు ఏమైతుందంటే వాళ్ళు చేయించి కొన్ని మెటీరియల్ పంపిస్తారు. ఆ దేవుడు వాళ్ళకి 8 రోజులు ఒక పూజ ఉంటది. అది చేసిన వెంటనే ఆ శని దోషం అనేది తొలగిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ శనికి వెళ్ళో లేదు గుడికి వెళ్ళో చేసేది ఏం అవసరం ఉండదు. మనం ఏదైతే పూజలు చేసి పంపిస్తామో ఆ మెటీరియల్ వరకు చేస్తేనే చాలు, మన ఇంట్లో. ఒక ఆయన కూడా ఏంటంటే నార్త్ లో అప్పుడులో తీసుకున్న ఆయన, బట్ అతను వచ్చి ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్, ఒక పెద్ద పోస్టింగ్ లో ఉన్నాడు, పొలిటీషియన్ ఆయన. బట్ ఆయన ఏం చేశారంటే దేవుళ్ళు నమ్మరు, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను చెప్పారని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన పూజ ఇట్లా శని దోషం ఉందని ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే సాలగ్రామం కూడా పూజలు చేసేవాళ్ళు, కానీ కూడా వాళ్ళకి ఫలితం లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళకి శనీశ్వరుడు బాగాలేదు కాబట్టి జాతక రీతిగా. తర్వాత వాళ్ళకి పూజలు చేయించినాము. 8వ రోజు ఒక అతను అసలు వాళ్ళ లోపల ఏంటంటే తను చాలా పెద్ద పోస్టింగ్ లో ఉంటాడు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంది, కానీ ఆయన వాళ్ళ ఫ్లాట్ వరకు ఎలా వచ్చారని తెలియదు. ఒక స్వామీజీ వచ్చాడంట, అయితే వేస్తున్న డ్రెస్ అంతా బ్లాక్ కలర్. బట్ ఆయన చూడండి వచ్చి భిక్షం అడుగుతుండ్రు. సరే అని చెప్పి వీళ్ళు
అసలు మీరు ఎలా వచ్చారని అంటే కెమెరాలో చూస్తే కనిపించలేదు, కానీ వీళ్ళ ఇంటికి ఎలా వచ్చిండని ఈయనకు ఒక షాక్ అన్నమాట. బాబోయ్, ఇట్లా జరిగినాయి. ఇంటికి ఎందుకంటే ఇచ్చి పంపించారు ఆయనకి? ఆయన ఇచ్చి పంపించిన తర్వాత ఆయన పూజ గదిలో కూర్చున్నప్పుడు అప్పుడు అర్థమవుతుందంట, అబ్బా దేవుడు అసలు మనకి ఇట్లా వచ్చి మనకు మంచి చేసేసి వెళ్తున్నాడు. అంటే అంతవరకు ఆయనకు అర్థం కాలేదు అసలు ఎవరు మిమ్మల్ని ఎట్లా లోపల పంపించారు, గట్టిగా మాట్లాడుతుండంట ఆయన. బాబా. తర్వాత అర్థమైందంట, అప్పట్లోంచి తన లైఫ్ లో చాలా మంచి చేంజ్ కనిపించింది మేడం. నేను షాక్ అయ్యాను, ఇదే ఫస్ట్ టైం నేను జ్యోతిషం నమ్ముతున్నాను అట్లా అని అన్నాడు ఆయన. రాండమ్ గా అలా జరుగుతూ ఉంటాయి. గురువుని అస్సలు. నమ్మిన వాళ్ళకి కూడా, ఈ దత్తాత్రేయ స్వామి అవును. నమ్మిన వాళ్ళకి కూడా సడన్ గా వచ్చారండి, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, భిక్ష తెలియదు. అడగడానికి వచ్చారు. అవును. చాలా మంది చెప్తూ ఉంటారు. అవును. సంతోషం అనిపిస్తుంది. అస్సలు. రైట్ రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. మన కర్మకి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేస్తారు. అవును. కాబట్టి ఒకవేళ చెడు కర్మలు చేస్తుంటే ఇంకా క్షమించమని క్షమార్పణ అయితే కోరాలి అవును. డెఫినెట్ గా. అవును. దాంతో పాటు ఒకసారి జాతక పరిశీలన కూడా అనివార్యం అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అవును. ఇకపై తప్పులు చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అంతే. ఆయన 30 ఇయర్స్ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా హా, చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటారు. 30 ఇయర్స్ కి ఒకసారి వస్తూనే ఉంటాయి ఇవి. అవును. సో బెటర్ బీ కేర్ఫుల్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.